ఈ రోజు 100 రోజులు అయింది నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు. అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్లు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి.